హాయ్! ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే నన్ను ఇది కట్టుకోనివ్వండి. వీడేంట్రా పొద్దున్నే ఇది కట్టుకొని ఏందనుకుంటున్నారా? చెప్తాను. ఓహ్! లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో! దిస్ ఈజ్ సిద్ధార్థ. గొల్లూరి సిద్ధార్థ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్ చేస్తాను. మన దగ్గర కెమెరా లేదు. బట్ మనం సంతోషంతో ఫోన్‌లోనే షూట్ చేస్తున్నాం. చూడండి కరెక్ట్‌గా సెట్ అయింది నాకు హెల్మెట్. నిన్నే మన షోరూమ్ నుంచి తీసుకున్నా కదా! సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ రైడ్ అనమాట. మనం స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు. మన ఇంటికి నిన్నే వెళ్ళాలి బట్ డిలే చేశాను నైట్ అయిందని. సో ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ టు మై హోమ్. ఒకసారి మన రూమ్ని ఆఖరిగా ఇలా చూసేసి వెళ్ళిపోదాం మనం. నేనైతే అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను విత్ బ్యాగ్. సో చూడండి దిస్ ఈజ్ మై రూమ్. బాయ్ బాయ్. ఇంకా కిందికి వెళ్ళిపోదాం. సో కింద ఇదిగోండి మన పాత బైక్ గ్లామర్ అలా అలిగి పక్కన పడిపోయింది. అయ్యో అన్నట్టు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఎప్పటికైనా ఇదే మన కింగ్. ఇప్పుడు మనం మన కింగ్డమ్ చూద్దాం. దిస్ ఈజ్ అవర్ అడ్వెంచర్ ఎడ్జీ. మనం నిన్న డెలివరీ తీసుకున్న బైక్. మనం ఇప్పుడు అరౌండ్ స్టార్ట్ అయిపోతున్నాం. చూడండి స్టార్ట్ ది బైక్. మీరు చూస్తే టైం వచ్చేసి యూ కెన్ సీ 7:29 అవుతుంది. ఇక్కడ చూడండి కింద. సో మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి జల్దీ. మనం స్టార్ట్ అయిపోయాం. అరౌండ్గా నేను స్టార్ట్ అయిపోయి 30 మినిట్స్ రైడ్ చేశాను. అంటే నా రైడ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను నేను వాయిస్ ఓవర్ ఇస్తూ మీతో మాట్లాడుతున్నాను అనమాట. దట్స్ వాట్. ఇది నేను కెమెరాతోనే షూట్ చేశాను విత్ మై ఫోన్ కెమెరా. అరౌండ్ నేను ఒక 40-50లో రైడ్ చేశాను. ఇట్స్ వెరీ అమేజింగ్ ఫీలింగ్ అనమాట. చూడండి ఎంత వైడ్గా ఉందో ఇది హ్యాండిల్ బార్. నాకు చాలా నచ్చింది హ్యాండిల్ బార్ వైడేషన్ అనేది. నేను చాలా సింపుల్గా స్మూత్గా హాయిగా రైడ్ చేస్తూ వచ్చేసా ఇంటికి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నాది పెట్రోల్ బ్లింకింగ్ ఉంది. పెట్రోల్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు గో టు ద నియర్ బై పెట్రోల్ స్టేషన్ టు ఫిల్ ది పెట్రోల్. మనం వచ్చేసాం భారత్ పెట్రోలియంకి. నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను చూశాను మా నాన్న కూడా ఎక్కువ భారత్ పెట్రోలియం వాడతారు. నేను కూడా నా గ్లామర్కి అదే యూజ్ చేశాను. సో మనం ఫస్ట్ మన ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్యాంక్ ఫుల్ టు మై బీస్ట్. సో ఎంత ట్యాంక్ ఫుల్ అవుతుంది ఏందనేది చూడాలి. అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళి చూద్దాం. నా కళ్ళలో కొంచెం దుమ్ము క్లీన్ ఇట్. నేను మళ్ళీ గ్లాసెస్ పెట్టుకుంటాను. నాకు ఇబ్బందిగానే ఉంది హెల్మెట్తోని. సో అక్కడికి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసేసాం మనం. ఇంకా పెట్రోల్ ఫిల్ చేయడము చూపిస్తా. చూడండి ఎంత రీడింగ్ ఉందో. లెట్స్ సీ దేర్. అలా వెళ్తుంది చూడండి రీడింగ్. అమ్మ నా ట్యాంక్ ఫుల్ కెపాసిటీ వచ్చేసి దాదాపు 17 లీటర్స్, 17.5 అరౌండ్. సో ఇప్పుడు ట్యాంక్ ఫుల్ దగ్గరికి వచ్చేసింది. మీకు చూపిస్తా చూడండి ఇక్కడ. దిస్ ఇస్ థింగ్. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. మొత్తం నాకు వచ్చేసి దాదాపు కాస్ట్ చూపిస్తాను ఆగండి. ఇట్స్ గెటింగ్ వైట్. 76740 అలా పడింది. దాదాపు 2000 కంటే ఎక్కువ అయితే పడదు. పక్క ఆపేసాను బండిని అలాగా. నేను ఒక 70 కిలోమీటర్స్ దాదాపు జరంగం వరకు వచ్చేసాను. సో జల్దీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే నాన్న 4 సార్లు ఫోన్ చేసాడు ఏమైందని. అలా బండి పక్క ఆపేసాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫోన్ని తో లాక్ చేస్తున్నా కాబట్టి నేను రన్నింగ్లో లాక్ చేయలేకపోతున్నాను. అందుకే సైడ్కి ఆపాను అనమాట. చూడండి ఇదిగోండి బైక్. నాకైతే ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ మీ. వర్త్ ఫర్ మై మనీ అనమాట. సో జల్దీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాను కదా, మీకు ఆ బ్లింకింగ్ పోయింది చూడండి. పాయింట్స్ వచ్చేస్తున్నాయి. 1 2 3 4 5 6 7 ఫుల్ అయిపోయింది చూడండి. దట్ ఈస్ థింగ్. ఇంకా అది రాదు. వస్తే మన పైకి పోయినట్టే ఇంకా. ఓకే సరే, ఇంకా మనం జల్దీ వెళ్ళిపోవాలి. లేకపోతే మళ్ళీ ఇప్పటికే అక్క ఫోన్ చేసింది, నాన్న ఫోన్ చేశాడు. దే విల్ బీ వెయిటింగ్ ఫర్ అస్. మనం స్టార్ట్ అయిపోయి జల్దీ రీచ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అది పెడతాను, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. మనకి ఇంకా అరౌండ్గా ఒక 2 అవర్స్లో మన ఇంటికి వెళ్ళిపోతాం అంతే. చూడండి వచ్చేసాం మనం మన ఇంటికి. స్వీట్ హోమ్. జామకాయలు గట్టిగా కాసేసినాయి. ఫుల్ జామకాయలు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి జామకాయలు. మా నాన్న లేడు ఇంట్లో నేను వచ్చేవరకు. జామకాయలు మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో.
అంటే మా ఇంటి వాళ్ళకి కొంచెం చెట్లన్నా మా నాన్నకి, మా మమ్మీకి బాగా ఇష్టం. సో, ఎవ్రీథింగ్ అన్నీ మా ఇంట్లో ఉంటాయి చెట్లు. టమాటాలు గానీ, పూలు, ఫ్రూట్స్‌కి సంబంధించిన అన్ని చెట్లుంటాయి. చూపిస్తాం మా ఇంటి వెనక గార్డెన్. సో, ఇది మా గార్డెన్ అనమాట. దిస్ ఈజ్ మై హోమ్. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. వచ్చేసాను. నేను ఇంటికొచ్చి దాదాపు ఫ్రెష్ కూడా అయ్యాను. మా నాన్న వచ్చారు. నేను మా నాన్నతో మాట్లాడేసి హ్యాపీ ఫేసెస్ అన్నీ చూశాను. అవి మాత్రం రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం నేను దాన్ని కవర్ చేసుకుంటాను. నాన్నకైతే బండి ఇచ్చేసా. బండి రైడ్ చేయడానికి బయటికెళ్లారు. వచ్చేస్తారు. నేను ఇక్కడే కూర్చొని అది వీడియో చేద్దామని వెయిటింగ్ అనమాట. చూడండి వచ్చేసాడు మా వాడు. అలా వచ్చాడు. ఈజ్ సో హ్యాపీ అనమాట. తీసుకెళ్ళాడు. రైడ్ చేసి వచ్చాడు. ఈవినింగ్ మా అక్కకి పిక్ చేసుకోవడానికి వెళ్తాను. దిస్ ఈజ్ మై సిస్టర్. రైడ్ చేపిచ్చాను పాపం. ఎలా ఉంది చూడండి ముఖం. ఒక 100లో కొట్టేసా స్పీడ్‌ని. ఒర్రేసింది. అరే నా కొడకా ఏం మెల్లగపోనీరా అని. మెల్లిగా తీసుకొని వస్తున్నా ఇంకా. नहीं नहीं होएगा एक और टाइम म्यूजिक